అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో గుండెపోటు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కంటైనర్ ఆసుపత్రులకు అనుబంధంగా సుమారు 10 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 3 ఎలక్ట్రిక్ ఆటోలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి వాసంశెట్టి నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన 3 కంటైనర్ క్లినిక్లకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు కేటాయించినట్లు తెలిపారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి రావడానికి ఇబ్బంది పడితే సంబంధిత కంటైనర్ హాస్పిటల్ నెంబర్కు ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. వెంటనే ఎలక్ట్రిక్ ఆటో ఇంటి వద్దకు వెళ్లి రోగిని ఉచితంగా ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తుందని వివరించారు. డాక్టర్ ఆన్ వీల్స్ పేరుతో ఏర్పాటు చేసిన సంచార వైద్యశాలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కార్డియాలిక్ బరస్ట్ అనేది ఎక్కువగా ఉంది, దాన్ని ఆపాలి అనే ముఖ్య ఉద్దేశంతో, అలాగే ఏది పిహెచ్సిలో వైద్య సేవలు లేవో అన్నీ కవర్ చేసే విధంగా ఇక్కడ డాక్టర్ ఆన్ వీల్స్ అని 3 కంపార్ట్మెంట్లు కంటైనర్లను ఇక్కడ పెట్టి అదే ద్రాక్షారామ, కాజులూరు, అదేవిధంగా గంగవరం 3 మండలాల్లో కూడా 3 కంటైనర్ హాస్పిటల్స్ పెట్టడం, అలాగే ఒక బస్సు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం వెళ్ళే విధంగా మనం గతంలో మాటిచ్చిన విధంగా ఈ వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ఎలక్ట్రికల్ ఆటోలు కూడా మీ వద్దకు చేరుస్తాం. ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆటో మీ వద్దకు వచ్చే విధంగా, మీకు వైద్య సేవలు అందించే విధంగా ఆటో తీసుకుని వచ్చి తీసుకెళ్లే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం. మరి 3 మండలాల్లో 3 ఆటోలను కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 10 లక్షలు వ్యాయామంతో మరి సిఎస్ఆర్ కియా సంస్థ ఆధ్వర్యంలో మరి సహకారంతో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఒకే విన్నపం, మీరు కార్డియాలిక్ బరస్ట్ అంటే ఏజ్ నిమిత్తం సుమారు మీ అందరికీ తెలుసు, 13 సంవత్సరాల ఒక అమ్మాయి క్లాస్ రూమ్లో కుప్పకూలి చనిపోవడం జరిగింది కార్డియాలిక్ బరస్ట్తో. 21 సంవత్సరం అబ్బాయి వైఎస్ఆర్ కాలనీలో, ఆ అబ్బాయి కూడా కుప్పకూలి చనిపోవడం జరిగింది. అలాగే అనేక మంది ఈ కార్డియాలిక్ బరస్ట్కి గురవుతూ ఉన్నారు. సో మీరు ఒక డిజిటల్ సెటస్కోప్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంది. అది మీ హార్ట్ దగ్గర పెట్టిన వెంటనే దాని పుట్టిపూర్వత్వాలు, అది దాని పనిచేసే విధానం, భవిష్యత్తులో ఏమైనా దీనికి ప్రమాదం ఉందా, హార్ట్కి ప్రమాదం ఉందా, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, అన్నీ కూడా డైరెక్ట్గా సెటిలైట్ ద్వారా ముంబై, హైదరాబాద్లో అక్కడ సంబంధిత డాక్టర్స్ వద్దకు వెళ్ళి, అక్కడ మెయిన్ హెడ్ ఆఫీస్ వద్దకు వెళ్ళి, మళ్ళీ వితిన్ 15 మినిట్స్లో మీ మొబైల్కి ఆ ఒక్క సమాచారం వస్తుంది. సో ముందుగానే అది హెచ్చరిస్తుంది మీరు ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నారని. లేదు మీ హార్ట్ బాగుంది అని చెప్పి సజెషన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మెడికల్ సేవలను ఉపయోగించుకోమని